கற்று கரவை கணங்கள் பல கரந்து கற்று கரவை கரங்கள் பல கரந்து செற்றார் தீரலழிய சென்று செரு செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்தம் போர்க்கோழியே குற்றம் ஒன்றில்லாத கோவலர்தம் போர்க்கோழியே புற்றார வல்குல் புறமையிலே போதாராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எற்று கூறங்கும் பொருளாலோ ఈరోజు గోదాదేవి కులవతి గుణవతి గుణసతి అయిన గోపికను నిద్రలేపుతున్నారు. ఈవిడ శ్రీకృష్ణుడే నన్ను పొందడానికి వ్రతం చేయాలని నిర్భయంగా నిద్రపోతున్న గోపిక. ఈ గోపిక వంశంలోని పెద్దలు కర్మనిష్ట కలిగిన వాళ్ళు. తమ ధర్మం పశుపోషణమే అని నమ్మినవారు కూడా. ఈ గోపిక తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో అందరినీ ఆనందింపచేయగలిగిన గోపిక. లేగదూడలు కలవి, దూడల్లాగే ఉన్నవి అయినా ఎన్నో ఆవులన్నీ పాలు పితకగలవారు, శత్రువులను బలంతో ఓడించదగినవారు, పుట్టలోని పాము పడగలా ఉన్న అడవిలోని నెమలివలే అందమైన జుట్టుగలదానా, లేచి బయటకు రావా? చుట్టాలు, చెలికత్తెలు అందరూ వచ్చేశారు. లేచిరా. అందరూ వచ్చి నీ ముంగిట్లో చేరారు. కృష్ణుడి నామాలు కీర్తిస్తున్నారు. నీకు వినిపించడం లేదా? అయినా ఉలకకుండా పలకకుండా ఎలా ఉన్నావు తల్లి? ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థం ఏమిటో చెప్పవమ్మా అంటూ ఈ నిద్రకు భావాన్ని మనకు వివరించింది ఈ పాసురంలో గోదాదేవి.